ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ఎంత మంచివాడు చవిచూచి తెలుసుకో మనసా. నిరాశకు గురి చేయడు, నిన్ను అవమాన పాలు చేయడు, కానీ నిన్ను ఆయన తన యొక్క ఉన్నత సింహాసనము పైన కూర్చుండింపచేసి తన పరలోక కిరీటాన్ని నీ శిరముపై ఉంచి నిన్ను మహిమపరచాలని ప్రభు ఆశపడుచుండగా, ఆ మంచి దేవుణ్ణి, ఆ ప్రాణంనిచ్చిన దేవుణ్ణి, మనకు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుణ్ణి ఆరాధించుకుందాం. మన జీవితాన్ని ఆ ప్రభునికి సారణ్యం చేసుకొని సమస్తమును సమర్పించుకొని ఆ ప్రభుని యొక్క చల్లని ప్రేమ కృపలో జీవించుదాం. ప్రభువెంత మంచివారో చవిచూచి తెలుసుకో మనసా. ప్రభువెంత మంచివారో చవిచూచి తెలుసుకో మనసా. ధన్యులు ధన్యులు ప్రభుని శరణు కోరువారు, ధన్యులు 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 ప్రభుని శరణు కోరువారు, ధన్యులు. ప్రభువెంత మంచివారో చవిచూచి తెలుసుకో మనసా. ప్రభువెంత మంచివారో చవిచూచి తెలుసుకో మనసా. ప్రభుని గాంచుము, అతని వెలుగును పొందుము, నువ్వెన్నడూ కూడా నిరాశకు గురి కావు అని దేవుని యొక్క వాగ్దానం తెలియజేయబడుతుంది ప్రజల బిడ్డ. కాబట్టి నేను నిరాశకు గురి చేయని దేవుణ్ణి నువ్వు ఆరాధించి స్తుతించి మహిమపరచి అనేక దీవెనలను పొందుకో. ప్రభువును గాంచుము, అతని వెలుగు పొందుము. ప్రభువును గాంచుము, అతని వెలుగు పొందుము. నిరాశకు గురి కావు, సిగ్గుపడనీయడు. నిరాశకు గురి కావు, సిగ్గుపడనీయడు. అంధకారం తొలగించి ఆత్మశాంతి నొసగును. అంధకారం తొలగించి ఆత్మశాంతి నొసగును. శరణం దేవా 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 శరణం దేవా. ప్రభువెంత మంచివారో చవిచూచి తెలుసుకో మనసా. ప్రభువెంత మంచివారో చవిచూచి తెలుసుకో మనసా. ప్రభువును వెదకుము, జీవమును పొందుము. ప్రభువును వెదకుము, జీవమును పొందుము. ఏ గొడవ నీకు ఎప్పుడు ఉండదు, ఏ గొడవ నీకు
ఎప్పుడు ఉండదు, దూతలను పంపి ప్రభువు నిన్ను కాయును, దూతలను పంపి ప్రభువు నిన్ను కాయును. శరణం దేవా, 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 శరణం దేవా. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా, ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ధన్యులు ధన్యులు ప్రభుని శరణు కోరువారు ధన్యులు, ధన్యులు ధన్యులు ప్రభుని శరణు కోరువారు ధన్యులు. శరణం దేవా, 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 శరణం దేవా. ప్రభువా నువ్వెంత మంచివాడు అయ్యా, నువ్వెంత మంచివాడు. నీవు మా కన్నీటిని తుడవడానికి నీవు ఆనాడు ప్రభు గత్సమనే తోటలో రక్త చెమటను చెమర్చావయ్యా. మా భుజాలపై ఉన్న బరువైన భారమైన పాప భారాన్ని తొలగించుటకు నువ్వు సిలువనెత్తుకొని అయ్యా ఆ సిలువ భారం చేత మా బరువును దింపావే. నీకే స్తోత్రం. నువ్వెంత మంచివాడు యేసయ్యా. ఈనాడు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామయ్యా, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామయ్యా. మా బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారికి ఆరోగ్యాలను దయచేయండి. వారిలో నీ శక్తిని నింపి వారిపై ఉన్న అనారోగ్యం అనే బరువును దింపి ప్రభా ఆరోగ్యమైన శరీరాలను బిడ్డలకు దయచేయండి. నీ రక్తముతో వారి యొక్క శరీరాలను శుద్ధీకరించి ప్రభువా వారికి సంపూర్ణమైన దీర్ఘాయుషును దయచేయండి. కిడ్నీలో రాళ్ళు ఉండగా యేసయ్య నామంలో వారి కిడ్నీలో ఉన్న రాళ్ళన్నీ కూడా మటుమాయమవునుగా. ఆమేన్. థైరాయిడ్ వ్యాధి యేసయ్య నామంలో లయమవును గాక తండ్రి. ఆమేన్. ఇగో జీర్ణకోశ సమస్యలన్నీ కూడా యేసయ్య నామంలో లయమవును గాక తండ్రి. ఆమేన్. ఉదర సమస్యలన్నీ కూడా యేసయ్య నామంలో లయమవును గాక తండ్రి. ఆమేన్. గ్యాస్ ప్రాబ్లం యేసయ్య నామంలో లయమవును గాక తండ్రి. ఆమేన్. ఆవేశము ప్రభా ఇదిగో తండ్రి ఎప్పుడు కూడా ఆయాసం వస్తూ ఉంది ప్రభా. యేసయ్య నామంలో ఆ యొక్క ఆయాసం లయమవును గాక తండ్రి. ఆ యొక్క ఆస్మా వ్యాధి యేసయ్య నామంలో లయమవును గాక తండ్రి. ఆమేన్. ఇదిగో ప్రభా కిడ్నీ సమస్యలు యేసయ్య నామంలో లయమవును గాక ప్రభా. ఆమేన్. ఇదిగో ప్రభా ఊపిరితిత్తుల సమస్యలు యేసయ్య నామంలో లయమవును గాక తండ్రి. ఆమేన్. ప్రేగుల్లో ఉన్న ప్రతి ఒక్క గలీజు ఇదిగో ప్రతి ఒక్క అనారోగ్యము ప్రభా గాయములు బుడకులు తండ్రి ఇదిగో ప్రతి ఒక్క గడ్డ యేసయ్య నామంలో లయమవును గాక తండ్రి. ఇదిగో నీ యొక్క నామంలో ప్రభా మా బిడ్డల యొక్క శరీరాల్లో ఎముకలన్నీ కూడా సజీవంగా తండ్రి నీ యొక్క శక్తిని నూతన జన్మమున పొందుకొనుదురు గాక తండ్రి.
నీ యొక్క బలము మా యొక్క బిడ్డల యొక్క ఎముకలకు వచ్చునుగాక యేసయ్య. ఇదిగో తండ్రి, నేను ప్రభు బిడ్డల ప్రార్థన చేయుచుండగా అయా తలకే నొప్పితో బాధపడుచుండగా తండ్రి, తలకే ఒక ప్రక్కనంతా పేరు లాగివేసి నొప్పితో బాధపడుచుండగా యేసయ్య నామములో వారికి ఉన్న మైగ్రేన్ వ్యాధి లాయమౌను గాక తండ్రి. ఇదిగో ప్రభా, చూపు సమస్యలు కళ్ళలోంచి నీరు కారటం యేసయ్య నామములో లాయమౌను గాక తండ్రి. ఇదిగో సైట్ వ్యాధి తగ్గిపోను గాక ప్రభా. గొప్పగా యొక్క బిడ్డలకు ప్రభా షుగర్ వ్యాధి కంట్రోల్లో వచ్చును గాక. బీపీ వ్యాధులు ప్రభా నీ యొక్క నామములో కంట్రోల్లోకి వచ్చును గాక యేసయ్య. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ మా ప్రార్థనలన్నీ కూడా మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. భక్తి విశ్వాసంతో ప్రభు నీకు ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే యొక్క చిన్న పని ద్వారా ఎంతోమంది ఈ యొక్క ఛానల్కు పరిచయం అయ్యి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి వారి జీవితాల్లో కూడా దేవుని యొక్క గొప్ప మేలులను అద్భుత కార్యాలను చవి చూడగలరు. కాబట్టి ఈ యొక్క కార్యం ద్వారా మరి ఎంతో మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అదే విధముగా ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క ఉద్దేశాలను దేవుని పూజలో సమర్పించుకున్నట్టుకు మరి లైవ్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలోను మా కమ్యూనిటీ ప్రార్థనలోను మరి మీకోసం నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మీ యొక్క ఉద్దేశాలు దేవునికి సమర్పించుకోదలిచిన వారు మరి యూట్యూబ్ లైవ్ కామెంట్ బాక్స్లో మాకు తెలియజేసినట్లయితే మేము తప్పనిసరిగా మీకోసం ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసంతో మీ యొక్క విన్నపాలను తెలియజేసుకోండి. మరి దేవుని బలి పూజలో పాల్గొందాము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్తాపము. చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్తాపము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపం ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధల చేతను బహు పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా,
సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనతేక పుత్రుడా, ప్రభు అయిన క్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ప్రతి ఒక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలింపుము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తు పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండి ప్రభువా, ఆమేన్. ప్రార్థించుకొందుము. సర్వశక్తిగలవో సర్వేశ్వరా, మా రక్షకుడు ఉత్థానమైన ఈ సంతోష దినములను హృదయ భక్తితో కొనియాడు వరమును మాకు అనుగ్రహింపుము. ఈ ఉత్సవముల యందు మేము సమర్పించుకొను పరమ సత్యములను మా జీవితములో నిత్యము ఆచరింపగలుగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము వచనములు 2 నుంచి 4 వరకు మరియు 22 నుంచి 29 వరకు. ఈ విషయమును గూర్చి వారికిని పౌలు బర్నబాలకు తీవ్రమైన వాద ప్రతివాదనలు జరిగాను. అందుచే పౌలు, బర్నబ్బా మరికొందరు యెరూషలేమునకు వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తలులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలనని నిశ్చయించిరి. క్రైస్తవ సంఘంచే పంపబడి వారు ఫినిషియా సమరయుల మీదుగా వెళ్ళి అన్యులు దేవుని సమక్షమున చేరిన విషయమును వారికి తెలియబరిచిరి. ఈ వర్తమానము సోదరులకందరకు చాలా సంతోషమును కలిగించెను. వారు యెరూషలేమునకు చేరుకొనగానే క్రైస్తవ సంఘము అపోస్తులను పెద్దలను వారికి స్వాగతమిచ్చిరి. దేవుడు తమతో ఉండి చేసిన దంతయు వారు వీరికి తెలిపిరి. అప్పుడు అపోస్తులు పెద్దలు క్రీస్తు సంఘములోని వారందరితో కలిసి వారిలో నుండి కొందరును ఎన్నుకొని పౌలు బర్నబాలతో అంతియోకుకు పంపి నిశ్చయించుకొని. అప్పుడు అపోస్తులు పెద్దలు క్రీస్తు సంఘములోని వారందరితో కలిసి వారిలో నుండి కొందరును ఎన్నుకొని పౌలు బర్నబాలతో అంతియోకుకు పంపి నిశ్చయించుకొనిరి. సోదరులలో గొప్పగా గౌరవింపబడు బర్నబా అనబడు యూదాను, సిలాసును వారు ఎన్నుకొనిరి. వారు వారికి ఇట్లు రాసి పంపిరి: అంతియోకియా, సిరియా, సిలిసియాలలో నివసించుచున్న అన్యులకు, సోదరులకందరకు, సోదరమణులకు, అపోస్తులము పెద్దలము అయిన మేము శుభాకాంక్షలు పంపుచున్నాము. మా సంఘంలోని వారు కొందరు మీ వద్దకు వచ్చి మీకు ఏదో చెప్పి మేము కష్టపెట్టి కలవరపెట్టిరని మేము విని ఉన్నాము. దీనిని గూర్చి వారు ఏమాత్రము మా ఉత్తరములను పొంది ఉండలేదు. అందుచే మేమందరము సంప్రదించి అందరి అంగీకారముతో కొందరు రాయబారులను ఎన్నుకొని మీ వద్దకు పంపదలిచితిమి. మన ప్రభువైన యేసుక్రీస్తు సేవలో తన జీవితములను అర్పించుటకు సాహసించిన మా ప్రియ మిత్రులకు బర్నబా, పౌలులతో వారు వచ్చేదరు. మేము యూదాసును, సిలాసును మీ వద్దకు పంపుచున్నాము. మేము రాయుచున్న విషయములను స్వయముగా వీరే మీకు చెప్పేదరు. ఎందుకనగా ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది. కనుక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకుడు, రక్తపానము చేయకుడు, గొంతు పిసికి చంపిన జంతువును భుజింపకుడు, జారత్వమునకు దూరముగా ఉండుడు. ఈ పనులు మీరు చేయకునుట మీకు మేలు, మీకు శుభమును కలుగునుగాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
రెండో పట్టణము దర్శన గ్రంథము 21వ అధ్యాయము వచనములు 10 నుంచి 14 వరకు మరియు 22 నుండి 23 వరకు. అంతటా ఆత్మ పరిపూర్ణుడై ఆ దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వత శిఖరమునకు చేర్చెను. దివ్యందుండి దేవుని నుండి దీవ వైభవముతో వెలుగొందుచు అవతరించుచున్న పవిత్ర నగరములకు యెరూషలేమును నాకు అతడు చూపెను. ఒక అమూల్య రత్నము వలెను, సూర్యకాంతి మణి వలెను, స్ఫటికము వలెను స్వచ్ఛముగును ఆ నగరము ప్రకాశించెను. ఆ నగరము చుట్టూ ఒక మహోన్నతమగు గోడ ఉండెను. ఆ గోడకు 12 ద్వారములు ఉండెను. ఆ 12 ద్వారములు 12 మంది దేవదూతల నిర్వహణలో ఉండెను. ఆ 12 ద్వారములపై ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రముల పేర్లు రాయబడి ఉండెను. తూర్పున 3, దక్షిణమున 3, ఉత్తరమున 3, పశ్చిమమున 3 ద్వారములుండెను. ఆ నగరపు గోడ 12 పునాదులపై నిర్మింపబడెను. వాటిపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల నామములు లిఖింపబడి ఉండెను. ఆ నగరం ఎచ్చటను నాకు దేవాలయము గోచరింపలేదు. ఆ నగరమునకు సర్వశక్తిమంతుడైన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయే దేవాలయము కదా. ఆ నగరమునకు సూర్యచంద్రుడు వెలిగే అవసరము లేకుండెను. దేవుని తేజస్సు ఆ నగరమును దేదివ్యమునకు చేయును. గొర్రెపిల్లయే ఆ నగరమునకు దీపిక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుంచి 29 వరకు. 23 నుంచి 29 వరకు. అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చెను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. కాని నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. మీతో ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పితిని. కాని నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలుపునకు తెచ్చును. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వత్తును అని నేను చెప్పిన మాటలు మీరు విని ఉన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెలుచున్నందుకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా,
ఈనాటి మరి 6వ పాస్కా ఆదివారంలో క్రీస్తు ప్రభువు తన యొక్క ప్రేమని మాటల్లో వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మరి యేసును ప్రేమించిన వారిని తండ్రి ప్రేమించును. తండ్రి కుమారుడు ప్రేమించినట్లు మరి కుమారుణ్ణి మనం ప్రేమించినట్లయితే ఆ త్రిత్వేక దేవుడు మనల్ని ప్రేమిస్తారని, తండ్రి ఆత్మను మీకు వసగును, పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆయన చెంత ఉంటే మనకు తోడుగా ఉంటారని, ఆత్మ మనకు సమస్త విషయములను బోధించునని ఈనాటి 6వ పాస్కా ఆదివారంలో అనేకమైన అంశాలను గురించి బోధింపబడుతూ ఉంది ప్రియమైన బిడ్డలారా. మరి అవన్నీ కూడా మీకు నేను బోధించినట్లయితే ఈ రోజంతా కూడా సరిపోదు, కానీ కాస్తంత క్లుప్తంగా మీ అందరికీ కూడా నేను బోధించి దానిలో ఉన్న సారాంశాన్ని మన జీవితాలలోకి నింపుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన బిడ్డలారా. మరి మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువు ఈనాటి సువిశేషంలో ఎంతో చక్కగా మరి ప్రేమను గురించి బోధిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ శాశ్వతమైనది, తండ్రి యొద్ద నుంచి వచ్చినది. ఆ శాశ్వతమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమను, తండ్రి యొద్ద నుంచి పొందుకున్న ప్రేమను మీకు నేను అనుగ్రహిస్తున్నాను, పొందుకోనండి. ఆ ప్రేమ ద్వారా వచ్చే పరిశుద్ధాత్మ వరఫలాలు మీకుంటాయి, దాన్ని మీరు పొందుకొని జీవించండి అని క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నట్లయితే, మరి అది పొందుకున్న తర్వాత మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఎక్కడ జీవించబోతున్నాం, ఆ పరలోక రాజ్యం ఎలా మన కోసం నిర్మింపబడి ఉన్నది, దేవుని యొక్క వెలుగు అక్కడ ఎలా ప్రకాశింపబడుచు ఉన్నది, దేవుని చేత రక్షింపబడిన వాడు ఎలా అక్కడ జీవించబోతున్నాడు అన్న గొప్ప విషయాలు దర్శన గ్రంథంలో మరి యోహాను సువార్తికుడు ద్వారా మరి క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులలో ఒకడు మరి చాలా చక్కగా దర్శన గ్రంథాన్ని వివరిస్తూ మనకి పరలోక శక్తిని గురించి, పరలోకం యొక్క మరి అంతస్తుల నుంచి భవనాల గురించి, పరలోకం యొక్క మరి వైభవం గురించి, ఆ వెలుగు గురించి చాలా చక్కగా మరి యోహాను ప్రవక్త మనకు వివరిస్తూ ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. అక్కడ ఒక శాశ్వతమైన వెలుగు ఉందంట. దర్శన గ్రంథం 21వ అధ్యాయము మరి 14వ వచనం మనం చదివితే, ఆ నగరపు గోడ 12 పునాదులపై నిర్మించబడింది. దేవుడు మరి 12 గోత్రాలుగా ఆనాడు ఆ యెషయా ప్రవక్త ద్వారా, ఎజికేల్ ప్రవక్త ద్వారా మరి విభజించాడు. ఆ 12 గోత్రాల పైన మరి దేవుడు తన యొక్క పునాదులు నిర్మిస్తాడని, క్రీస్తు ప్రభుని యొక్క జననం 12 తరాల తర్వాత మరి ఉద్భవించిందని, మరి 12 అనే సంఖ్యకు చాలా ప్రత్యేకత ఉంది మన బైబిల్ గ్రంథంలో ప్రియమైన బిడ్డలారా. మరి ఈ 12 నక్షత్రాలు మరియ తల్లిపై తన యొక్క శిరముపై కిరీటంగా నిలిచాయని, ఇలా పలు విధములైన ప్రదేశాలలో 12 సంఖ్య గురించి మనం చూస్తూ ఉంటాం. 12 పునాదుల పైన ఆ ప్రభువు తన యొక్క గోడను నిర్మించాడని, వాటిపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల నామములు లిఖింపబడి ఉండెను. వాటిపైన 12 అపోస్తుల యొక్క నామములను క్రీస్తు ప్రభు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. వారి యొక్క ఒక్కొక్కరి యొక్క నామములను అక్కడ నిర్మించాడని, నాతో మాట్లాడిన దేవదూత ఆ నగరమును ద్వారముల ద్వారా దాని గోడలను కూల్చుటకు ఒక బంగారపు కోలుబద్ద ఉండెను. ఆ నగరపు పొడవు వెడల్పు సమానముగా ఉండి సమచంద్రమైన ఉండెను. 22 నుంచి మనం చదివితే, ఆ నగరమున ఎచ్చటను నాకు దేవాలయము గోచరింపలేదు. ఎక్కడ కూడా దేవాలయం గోచరింపలేదు. ఎందుకు అంటే అదంతే కూడా ఒక దేవాలయంలో భాగమే.
అదంతే కూడా ఒక దేవాలయమే. క్రీస్తు ప్రభు నిర్మించిన ఒక నూతనమైన జెరూసలేమే. కనుక ఆ ప్రదేశంలో ఎక్కడ కూడా దేవాలయం కనపడలేదు అంటే అదంతా కూడా దేవాలయంలో మనం అందరము కూడా జీవిస్తున్నామని ఒక నిదర్శనంగా క్రీస్తు ప్రభు యోహాను ప్రవక్తకి చూపిస్తూ ఉన్నాడు. గొర్రెపిల్లయే దేవాలయము కదా, ఆ నగరమునకు సూర్యచంద్రులు వెలుగు అవసరం లేకుండా. ఆ నగరమునకు సూర్యచంద్రుల యొక్క అవసరం లేదు. ఎందుకు అంటే ఆయనే ఒక వెలుగుగా ఆ దేవాలయం అంతే కూడా దేవుని తేజస్సు, దేవుని యొక్క తేజస్సు ఆ నగరమున దేదీప్యమానముగా మరి వికసించి ఉన్నదంటే ప్రియమైన బిడ్డలారా. మరి దానికి ప్రతీకగా అక్కడ మనం చూసినట్లయితే మన అపోస్తుల కార్యములు మరి 22వ వచనం 15వ అధ్యాయము అక్కడ ఏ విధంగా దేవుని యొక్క సేవకులు సిలాసు బర్నబా అప్పుడు అపోస్తులు పెద్దలు క్రీస్తు సంఘములోని వారందరితో కలిసి వారిలో నుండి కొందరును ఎన్నుకొని పౌలు బర్నబాలతో అంతియోకుకు పంపి నిశ్చయించుకొనిరి. అంతియోకుకి నిశ్చయించుకొని అంతియోకులో కూడా విశ్వాసులు ఉన్నారు, వారిని కూడా మార్చాలి, వారిని కూడా మనం రక్షించాలి, క్రీస్తు ప్రభుని వారికి కూడా ఎరికింప చేయాలి అని చెప్పి కొంతమందిని ఎన్నుకొని బరబ్బాను సిలాసును అంత్యోకు సోదరులలో గొప్పగా గౌరవింపబడు బర్నబా అనబడు యూదాను సిలాసును వారు ఎన్నుకొని మరి ఆ ప్రభుని యొక్క మహిమ పట్టణము మీకు సిద్ధం చేయబడి ఉన్నది కనుక మీరు సిద్ధపాటు కండి. ప్రేమ ఆజ్ఞతో మీ జీవితాన్ని నిర్మించుకున్నట్లయితే గొప్పగా అక్కడ పరలోకంలో ఆయన యొక్క రాజ్యం నిర్మింపబడి ఉన్నది. It's a eternal kingdom where there is no sunlight and moon, because God is the only eternal light for those cities. He is the sacrificial lamb at that cities. He is constructing, renewing, fulfilling all those houses with the children of God. దేవుని యొక్క ప్రజలతో ఆయన తన యొక్క ప్రేమ బంధంతో పిలుచుకున్న వారిని అందరినీ కూడా దానిలో నివసింప చేయలాగన దేవుడు క్రీస్తు ప్రభు కృప చూపుతున్నాడు. కాబట్టి ఆయన పిలుచుకోబోతున్న మనం పరలోక రాజ్యంలో నివాస స్థానంలో జీవించబోతున్న మనం ఆయన యొక్క ప్రేమ బంధంలో ఇంకను బలపడలేకున్నామా, ఆ బంధంలో మనం ఒకటిగా చేయలేకున్నామా? ప్రియమైన బిడ్డ, ఈ రోజున నువ్వు ఒకటిగా చేయలేకపోతే ఆ ప్రభువు యొక్క పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉండదు. ఆ యొక్క నిత్య వెలుగులో మనకు ఏమాత్రము కూడా ప్రవేశం ఉండదు. కఠినమైన చీకటిలోకి త్రోయబడి నిష్ఠురమైన ఏడుపుల మధ్య విలాపిస్తూ వేదనలకు గురి కావాల్సిందే. కాబట్టి నీవు అట్టి వేదనలకు గురిగా అవుతావా, లేకపోతే క్రీస్తుని యొక్క శాశ్వతమైన వెలుగులోకి ప్రవేశిస్తావా? పరలోక రాజ్యంలో ఆ ప్రభు నిర్మించిన దేవాలయంలో నువ్వు ఉండగలుగుతావా అని ఈనాటి పట్టణాలు పరలోక రాజ్యం యొక్క విశిష్టతను, దాని యొక్క 12 గోత్రాలు, 12 పునాదులు, 12 మంది శిష్యులు, మరి 12 అనే సంఖ్య ద్వారా దేవుడు ఎన్నో విషయాలను బోధిస్తూ పరలోక మహిమను, దాని యొక్క పునాదులను మనకు చూపిస్తూ ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మన కోసం నూతనమైన జెరూసలేం క్రీస్తు ప్రభు ద్వారా నిర్మితమయ్యింది. దానిలో మనం ప్రవేశింప చేసుకున్నటకు ఆ ప్రభుని యొక్క ప్రేమాజ్ఞలో మనం నడిపింపగలుగుతున్నామా? లేకపోతే ఈనాటి దీపావళి పూజలో హృదయ పరిశీలన చేసుకొని, ప్రభువా నా యొక్క పాప అసూయ జీవితాన్ని తొలగించి నీ యొక్క ప్రేమాజ్ఞతో నా జీవితాన్ని కట్టుమని ఈనాటి దీపావళి పూజలో ప్రార్థన చేసుకుందాం. పరవశముంది అర్పణ చేతున్ ఈ శుభవేళ నా ప్రభువా, పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా,
శాంతికరమా కానుక గైకోని శాంతికరమా కానుక గైకోని నీ కృపతో మా హృదయము నింపు నీ కృపతో మా హృదయము నింపు పరవశముంది అర్పణ చేకొను ఈ శుభవేళ మా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామశ్రీ మహిమల కొరకును తన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సహ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని సేకరించును గాక. ఓ ప్రభువా, మేము అర్పించి బాల్య అర్పణములతో పాటు మా విన్నపములు కూడా నీ సన్నిధికి చేరును గాక. నీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండురుగాక, మీ ఆత్మతో నుండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుతా యుక్తము న్యాయము. ప్రభు అయిన ఓ దేవా, పావని పిత సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోట నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా మహిమాన్వితమైన రాజును పాప మరణముల విజేత అయిన యేసు ప్రభువు దేవదూతులు వింతతో చూచుచుండగా స్వర్గమునకు అహరోన మాయను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకుని గాను బలిపీఠము గాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో పొంగుచు నేను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల ధర్మలను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమైన హోసాన, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమైన హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయునివి కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధంగా మా కొరకు మా ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానము చాటుదము, నీ మరలా వచ్చే వరకు వేచి ఉన్నాము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మేము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14వ లియో జగద్గురువును, మా కర్ణం దామాన్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమేందు పరిపూర్ణను చేయము. ఉత్తానమగి నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలు పునీత మరియమ్మతోను, వారి భర్త ప్రీతి జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ ఆదుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు వారి మేము స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు
కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మాయనము మాకు నీటికి అనుగ్రహింపు. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన ఎంతో ప్రవేశింపక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసే అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు. మా పాపం లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగంలో జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నాయనకు ప్రవేశించడానికి నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక్క మాట పలికి నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తులు మన నిత్య జీవితంలోకి చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం ఒక మిషన్ కేంద్రం. మరి అన్యులకు మంచి విషయాలను బోధిస్తూ, ఇటుకు బట్టి వారిలో విశ్వాసాన్ని పెంచుతూ, మరి ప్రాణాలకు తెగించి అనేకమైన పరిస్థితుల్లోంచి ముందుకు సాగుతూ ఉన్నాం, పరిచర్య చేస్తున్నాం. కావున మీ ప్రార్థనతో మమ్మల్ని బలపరచండి, మీ యొక్క చేయూతను మాకు అందించండి ప్రియమైన బిడ్డలారా. అదేవిధముగా ఇక కేంద్రంలో ప్రతి 2వ శనివారం రోజున ప్రతి నెల మరి ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. కావున రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోనండి. ఎవరికైనా సరే ప్రార్థన విన్నపాలు తెలియజేయదలుచుకున్న వారు కింద కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకోసం ఇప్పుడు మేము ప్రార్థనలో తోడుగా ఉంటాం. కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. అందరము కూడా కళ్ళను మూసుకొని చేతులు జోడించి ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు నిత్య జీవన స్థితికి చేర్చితివి. పాస్క బలి ఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా,
సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా. పరమున చేరగానే వెళ్ళేదా, పరమున చేరగానే వెళ్ళేదా. ఆనోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా.